వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, కుంభమేళాకు సంబంధించి తొక్కిసలాట జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త అని మీరు ముందే హెచ్చరించారు. ఆల్మోస్ట్ 1.5 month 25 days అవుతుంది. ఆల్మోస్ట్ 25 to 28 days ఆల్మోస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 month బ్యాకే మీరు హెచ్చరించారు. సో అనుకున్నట్టే ఇప్పటికి వచ్చిన సంఖ్య ప్రకారం మనం ఈ వీడియో చేస్తున్నప్పటికీ 30 మంది దాకా పరమపదించారు కుంభమేళా తొక్కిసలాటలో అని విన్నాం. చాలా బాధాకరం. చాలా బాధాకరం. అసలు ఎందుకు ఇలా జరిగింది గురుగారు? ఇంకా ఇలాంటి విపత్తులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? వాటిని ఎలా మనం చూడాలి? తప్పకుండా ఉన్నాయమ్మా. దీనికి ఏమిటి ప్రామాణికము అంటే ఇదేదో నా గొప్పతనం కాదు, శాస్త్రంలో ఉన్న విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తము కూడా ఎప్పుడైనా ఈ తొక్కిసలాటలు కావచ్చు, ఈ గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు ఎప్పుడు జరుగుతాయి అంటే ఎక్కువగా తొక్కిసలాటలు జరిగేది బుధుడు కుజుడు సంబంధాలు లేదా బుధ రాశులు, అందులో ముఖ్యంగా మిథున రాశిలో కుజుడు యొక్క సంబంధం జరిగినప్పుడు జరుగుతుంది. అంటే మిథునము అంటే ఇద్దరు వ్యక్తులు, ఈ స్త్రీ పురుష సింబల్ తో ఉంటుంది మిథున రాశి అనేటువంటిది. అక్కడ కుజుడు స్ట్రెస్ కి తొక్కిసలాటకి కారకుడు ఉంటూ అది పాపగ్రహాల చేత చూడబడుతుంది. నేను ఆ పారామీటర్స్ ముండైన ఆస్ట్రాలజీ మైథుని జ్యోతిష్యం అని ఉంటుంది, ఆ పారామీటర్స్ తో నేను ఇది ఇట్లా జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. కుజుడు అగ్నికి కూడా కారకుడు కాబట్టి అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. బట్ నేనేం అగ్ని ప్రమాదం అయితే నేను పెద్దగా ఏమీ ప్రిడిక్ట్ చేయలేదు. నా ఉద్దేశం ఏంటంటే తొక్కిసలాటే జరుగుతుంది. ఎందుకంటే దానికంటే ముందు కూడా ఎప్పుడైతే కుజుడు వక్రించి మిథునంలోకి వెళ్తున్నాడో తిరుపతిలో ఒక తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పాపం అక్కడ కూడా చాలా మంది ఇదయ్యారు, ఇబ్బంది పడ్డారు. సో నెక్స్ట్ జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం ఇది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ మాఘమాసం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది కుంభమేళాలో. ఇది 144 years ఒకసారి వస్తుంది కదా అందరికీ కూడా. ఎందుకంటే అమ్మా ఎందుకు అంతమంది జనం పోటెత్తుతున్నారు అంటే శాస్త్రాల్లో ఉంది దీనికి సంబంధించింది. ఇప్పుడు కొన్ని వేల కార్తీక స్నానాలు చేసినటువంటి ఫలితం ఈ కుంభమేళలో చేస్తూ వస్తుంది. కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ఈ కుంభమేళలో స్నానం చేస్తూ వస్తుంది. ఓకే, నిజంగా అంత ఉంది. కానీ ఎంతమంది ఫీల్ అవుతున్నారు? నా ఉద్దేశం ఏంటంటే స్నానం చేయగానే అబ్బా నేను కొన్ని లక్షల వేల కార్తీక స్నానాలు చేశానని ఫీల్ అవ్వాలి ఫస్ట్ మీరు. అది నమ్మాలి. ఎట్లా ఉంటుందంటే ఒకసారి దీని గురించి ఒక చిన్న వృత్తాంతం చెప్తాను. మనకి శ్రీశైలం యొక్క అది ఉంటుంది చూసారా, మనకి గోపురాన్ని చూస్తే సకల పాపాలు పోతాయి అని ఒక ఇది ఉంటుంది. ఆ శ్రీశైల గోపురానికి దూరంగా ఒక సంఘటన జరుగుతుంది. అది ఎట్లాంటిదంటే ఈశ్వరుడు పార్వతీదేవి ఒక ఇద్దరి మాటల్లో ఇది నిజమే కదా సకల పాపాలు, ఎంతమంది జనాలు నమ్ముతున్నారంటే సరే ఇప్పుడే మనం పరీక్షిద్దామని అక్కడికి వెళ్తారు. ఆ యొక్క పరమేశ్వరుడు ఒక ఊబిలాగా అక్కడ క్రియేట్ చేసాను, ఊబి లోపలికి వెళ్ళిపోతున్నాడు, నన్ను ఎవరైనా రక్షించండి అనగా జనాలు అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఎవరైతే సకల పాపాలు ఏ పాపము లేదో వాళ్ళకి సకల పాపాలు పోయాయో వాళ్ళు మాత్రమే నాకు చేయి అందించాలి, లేకపోతే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు నాతో పాటు, వాళ్ళు నన్ను పట్టుకుంటేనే నేను బయటికి రాగలను అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు అందరూ అమ్మో ఒక పాపం లేకుండా ఎలా ఉండేది. కానీ ఒక వేష్య వస్తుంది అక్కడికి. వేష్య వచ్చి ఆవిడ చేయబడుకుని లాగుతుంది. నీకెందుకు ఈ కాన్ఫిడెన్స్ అంటే శ్రీశైలం గోపురం చూస్తే సకల పాపాలు పోతాయి, నేను ఇప్పుడు చూసి పోయి నాకు ఏ పాపం లేదు, సో అందుకని ఐఎమ్ క్లియర్ అని చేయబడుతుంది. అంటే ఆవిడకి అంత కాన్ఫిడెంట్ ఉంది. మనం ఎన్నో సూత్రాలు చెప్తాం చూడండి. మీకు నమ్మకం ఎంత ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడు ప్రయాగరాజ్లో జరిగేటువంటిది మహాకుంభమేళ, ఇంకెక్కడ జరిగేది మహాకుంభమేళ అవ్వదు. ప్రయాగరాజ్ లో జరిగేది అక్కడ. ఎందుకంటే సరస్వతి అంతర్వాహినిగా అని ఉంటుంది, అండ్ సంగమం ఉంటుంది, అండ్ వటవృక్షము అని ఒకటి ఉంటుంది అక్కడ. దాన్ని అసలు 450 సంవత్సరాలు, దాదాపుగా 460 సంవత్సరాల నుంచి దాన్ని 500 దాదాపుగా 500 సంవత్సరాల నుంచి అంటే 480 అట్లా అంటారు. బట్ రఫ్ గా చూసుకుంటే 500 years నుంచి కూడా దాన్ని ఎన్నో సార్లు ఎంతో మంది రాజులు దాన్ని తీసేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్నిసార్లు మీరు ఆ వటవృక్షాన్ని తొలగిస్తున్నా అసలు మళ్ళీ అది చిగురించుకుంటూ మళ్ళీ అది పెద్ద మహావృక్షంగా మారుతూ వచ్చింది. ఎందుకంటే దాని కిందని పిండ ప్రదానాలు అవి చేస్తే, తర్పణాలు అవి వదిలితే మంచి సత్ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒక నమ్మకం ఉండేది ఒకప్పుడు హిస్టరీలో ఉండేది. మొగలు దాన్ని బంధించేశారు. అది ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు అలా బంధించడము, దాన్ని ఎన్నోసార్లు కట్ చేయడం కూడా జరిగింది. అయినా సరే అది చిగురించుకుంటూ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని చాలా మంది ఇప్పటి వరకు మొన్న కొంచెం దాన్ని బయటికి తీశారు కానీ అక్కడ ఉండేటువంటి సీఎం అది అంతకు ముందు వరకు కూడా దాన్ని అసలు కంప్లీట్ గా బంధించేసడం, అక్కడ వెళ్లకుండా చేయడం
ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. అక్కడ ఏంటంటే సరస్వతి గుండం ఒకటి ఉంటుంది అండ్ ఈ యొక్క వృక్షం ఉంటుంది. ఓకే. అంటే ఏం లేదు, దాన్ని స్పిరిచువల్ గా ఎవరు ఏదైతే బాగుంటుందో దాన్ని ఏదో ఒక కారణం చేత దాన్ని డిస్ట్రాయ్ చేసేసి డిస్ట్రాయ్ మళ్ళా- చేసేస్తే ఇంక వీళ్ళకి ఉపాసన చేసుకోవడానికి కానీ ఉండదు కదా ఎనర్జీస్. సహజంగా ఏంటంటే మనకి టెంపుల్స్ లో ప్రతి టెంపుల్ లో ఒక దశమహా విద్యకి సంబంధించిన ఒక ఎనర్జీ ఉపాసన ఉండేది. ఉమ్, ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఎందుకంటే ఒక చిన్నమస్తాదేవి అని ఉంటుంది. ఉమ్, చిన్నమస్తాదేవి ఒక ఈశ్వరాలయంలో ఇట్లాగే ఒక 1000 మంది వెళ్ళి ఆ ఈశ్వరాలయాన్ని ధ్వంసం చేద్దామని అనుకుంటే ఈ చిన్నమస్తా నుంచి ఒక శక్తి ఉత్పన్నమై విత్ ఇన్ సెకండ్స్ లో 1000 మంది శిరస్సులు ఖండించబడ్డాయి. ఆ, ఆ రాజు అమ్మో ఇంకా ఆ టెంపుల్ కి వెళ్ళకండి అంటాడు. ఉమ్, అంటే ఏమిటి, ఈ శక్తి ఉపాసన అనేటువంటిది ఏ మార్గాల్లో అయితే మన శక్తిని పొందుతామో వాటన్నిటిని జాగ్రత్తగా మనుషులకు దూరం చేస్తూ వచ్చారు. బికాజ్ ఆఫ్ సనాతన ధర్మం యొక్క ఉనికంతా కూడా మీకు ఒక ఇది జరిగినప్పుడే కదా అమ్మో ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేటువంటిది తెలుస్తుంది. తెలుస్తూ ఉంటుంది. ఉమ్, సో అట్లా అన్నమాట. అయితే కుంభమేళాలో ఉమ్, పర్టికులర్ గా స్నానం ఆచరించినప్పుడు 3 పూట్లు ఆచరించాలమ్మా కుంభమేళాలో. ఒకటే రోజులో 3 పర్టికులర్ గా ఇది ఆచరించాలి. కుదరలేదు ఏదో బుక్ చేసుకున్నామంటే రిటర్న్ టికెట్ మాకు ముందు తెలియలేదు, నో ప్రాబ్లం, ఒకసారి ఆచరించిన భక్తి శ్రద్ధలతో చేయండి. అయితే పర్టికులర్ సమయాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? సూర్యోదయం, ఉదయము, సూర్యాస్తమయం? మధ్యాహ్నము, సాయంత్రం, సంధ్యాకాలాల్లో చేస్తే మంచిది. అందరికీ అది కుదరదు కదా, ఉమ్, భక్తి శ్రద్ధలతో చేయడమే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది చాలా మంది రాంగ్ ఇది చేస్తున్నారు. అంటే అట్లా అంతమంది స్నానాలు చేస్తున్నారు అందుకని అక్కడ ఎక్కువ రోగాలు వస్తాయని. ప్రవహించే నదికి ఎక్కడా కూడా రోగం రాదు, అది ఫ్రెష్ గా ఉంటుంది వాటర్. సో ఫస్ట్ ఇట్లాంటి అనవసరమైనటువంటి ప్రచారాలకు దూరంగా ఉండాలి. yes. పాయింట్ నెంబర్ 1. అసలు ఎక్కడ గురుగారు అసలు ఎవరైతే పట్టించుకోవట్లేదు. ఆల్మోస్ట్ 30 కోట్ల మంది దాకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. టోటల్ ఎక్స్పెక్టేషన్ ఇస్ 45 crores. ఉమ్, 45 crores. అక్కడ చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు చూడండి, చిన్న చిన్న సామాన్లు అవి అమ్ముకునే వాళ్ళు మొత్తం బిజినెస్ ఈజ్ 2 lakhs crores బిజినెస్ అవుద్ది యాక్చువల్ గా. అంటే ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ yes. ఎంతో మందికి ఉపాధి. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ కుంభమేళాలో మనం ఏదో అక్కడికి వెళ్ళి ప్రయాగరాజ్కి వెళ్ళి స్నానం చేసి వస్తున్నాం అనేది ఒక పాయింట్ అయితే, అక్కడికి చాలా మంది నాగసాధువులు, సిద్ధులు వాళ్ళందరూ వస్తారు. మీరు గమనించండి, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అక్కడికి రాగానే ప్రత్యక్షమైనట్టుగా ఉంటారు. అంటే వాళ్ళకి ఒక సూక్ష్మ శరీరాన్ని దాల్చేటువంటి శక్తి ఉంటుందమ్మా వాళ్ళకి. అలా వెళ్తూ వెళ్తూ మాయమైపోయిన వాళ్ళని చూశాను. మరి అవునంట గురుగారు, అసలు వింత విచిత్రం. అసలు అర్థం కాదు అసలు. అరే ఇప్పటి వరకు ఈ మెయిన్ రోడ్ మీద అసలు సైడ్ కి వెళ్ళడానికి రూట్ లేదు. ఒక పెద్ద రోడ్ ఇటు నుంచి అటు వరకు, కొన్ని ఇటు 1 కిలోమీటర్లు కనిపిస్తుంది, ఇంకొక 2-3 కిలోమీటర్లు కనిపిస్తుంది, స్ట్రైట్ రోడ్. మీకు ఒక వీడియో చూపిస్తాను గురుగారు. ఓకే. 154 సంవత్సరాలు ఉన్నారు. 154 ఉందమ్మా, 1500 years వాళ్ళు ఉంటారు, ఓ మై 1500, 1000 సంవత్సరాలు, 1200 సంవత్సరాల వాళ్ళు ఉంటారు. మరి అసలు నిజంగా వాళ్ళు చూడడానికి అసలు అట్లా కనబడరు కూడా. అసలు చాలా విచిత్రంగా ఉన్నారు గురువు గారు. యా 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 అవును. 154 అసలు 1500 సంవత్సరాల నుండి కూడా మామూలుగా యంగ్గా కనిపిస్తారు, యంగ్గా కనిపిస్తారు. ఓకే. అదేంటంటే సాధన. మన హిందూ దీంట్లో సనాతన ధర్మంలో ఏంటంటే సాధనలు కొన్ని ఉన్నాయి. ఆ సాధనలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంకా ఈ ముసలితనం రావడం కానివ్వండి, లేకపోతే ఏదో నాలో శక్తి పోయింది, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా భగవద్గీతలో ఏదైతే చెప్పారో దాన్ని కంప్లీట్ సాధన చేస్తారు. అంటే ఏమిటి, ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఈ శరీరాన్ని కాదు. చేసే ప్రతిదీ కూడా యజ్ఞంగా భావిస్తూ ఆ యొక్క పరమాత్ముడికి అర్పించడం. ఇప్పుడు ఒక షూటింగ్ చేస్తున్నాం, ఈ షూటింగ్ కూడా ఈ చెప్తున్న మాటలు కావచ్చు ఏమైనా సరే యజ్ఞంగా భావిస్తూ పరమేశ్వరుడికి అర్పించడం. అది శివుడు అంటారా విష్ణువు అంటారా అనేది శివుడికి కేశవుడికి భేదం లేదు. అట్లా గురుగారు, గర్భిణీ స్త్రీలు వెళ్ళొచ్చా, స్నానం ఆచరించొచ్చా కుంభమేళాలో? ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళు ఎన్నో నెలలో ఉన్నారు, వాళ్ళ జర్నీ చేయగలరా, దాన్ని పరిగణనలో తీసుకొని వెళ్ళాలి. బట్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. స్నానం ఆచరించాలన్నది ఓకే, చేయొచ్చు, కానీ మిగతా విషయాలు కూడా పరిగణనలో తీసుకోవాలి. అంటే అంత తొక్కిసలాటలో కొంచెం ఖాళీ సమయంలో చూసుకొని వెళ్ళడం. నేను వెళ్ళినప్పుడు చాలా ఫ్రీగా ఉంది, అంత జనాలు వెళ్ళొచ్చాను ఆల్రెడీ. మరి మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు నాకు. నా ఎక్స్పీరియన్సా, నేను 1 week టూర్ పెట్టుకున్నానమ్మా. కాశీ, ప్రయాగరాజు, అయోధ్య పెట్టుకున్నాను. నేను వెళ్ళి స్నానం చేశాను అక్కడ. కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు లోపలికి వెళ్ళి స్నానం చేసి మునక వేసి ఇట్లా వదిలి ఇట్లా బయటికి వస్తే సంథింగ్ ఒక మిరాకిల్ చెప్పాలంటే. ఆ ఎక్స్పీరియన్స్ మనం చేయాలి. సన్న మట్టి అసలు నదికి ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో అసలు.
సో చాలా మంది అఖడాల నుంచి చాలా చాలా పెద్ద పెద్ద అంటే సిద్ధులు కానీ వాళ్ళందరూ వచ్చి ఉన్నారు అక్కడ. ఎవరైనా తారసపడ్డారా గురుగారు? చాలా మంది తారసపడ్డారు. ఓకే. అంటే నేను వాళ్ళల్లో చూసింది ఏంటంటే చెప్తా చూడండి, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే కొన్ని వేల కోట్లు, కొన్ని ఒక 10 బిల్డింగ్లు 10 కార్లు ఉన్నవాడు కూడా అంత హ్యాపీగా ఉండడం. అసలు నిజంగా ఆ వీడియోస్ లో కొన్ని క్లిప్పింగ్స్ చూస్తుంటే ఇంకా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే అలా తేలిపోతూ మధ్యలో కుంపటి వేసుకొని అసలు దేంతో నాకు సంబంధం లేదు అనుకోకుండా ఆ బ్యాచ్ మటుకు అసలు డిఫరెంట్ అక్కడికి వెళ్ళాను. కాశీకి కూడా వెళ్ళాను కదా. కాశీకి చాలా మంది ఏమంటారంటే అక్కడ మరణించాలి అంటారు. నాకు అనిపించింది ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎలా జీవించాలనేది ఒక క్లారిటీ వస్తుంది కాశీకి వెళ్తే. ఎందుకంటే అక్కడ మీరు అక్కడ ఉన్నంత కాలం కూడా నాకు ఏమనిపించిందంటే ఆ గాలి కానివ్వండి, ఆ నది, అక్కడ మొత్తం మనకి ఘాట్స్ ఉంటాయి, వరుసగా ఘాట్స్ ఉంటాయి. ఆ ఘాట్స్ దగ్గర మీరు చూస్తే కనుక 24 hours నడుస్తూనే ఉంటారమ్మా మనుషులు. అర్ధరాత్రి 1 గంట లేదు, 2 లేదు, 3 లేదు, తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ మనం ఏదో అక్కడ ఏదైనా డేంజర్ అనే ఉండదు. 18 ఏళ్ళ ఆడపిల్లలు ఇద్దరు నడుచుకుంటూ తిరుగుతా ఉన్నారు. అరే వీళ్ళకి భయం లేదా అంటే అక్కడ శివుడు ఆయనే చూసుకుంటాడు, కాలభైరవుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు. అక్కడ తీసుకొచ్చి శవాలు తీసుకొచ్చి కాల్చేస్తుంటారు. చూస్తుంటే నాకైతే మొన్న ఒక రోజు ఒక శవాన్ని ఇలా కాలుస్తుంటే ఒక ఉంగరం ఇట్లా బయటకు వచ్చి, చెయ్యి ఇలా బయటకు వచ్చి ఇట్లా ఉంది. వీడి ఉంగరం కోసం ఎంత కొట్లాడి ఉంటాడు. అయితే ఇది నాది ముట్టుకోవడం వీళ్ళేదని ఉంటాడు, ఎంత చేస్తుంటాడు. ఆఖరికి ఇప్పుడు ఆ ఉంగరం కూడా కాలి అని అనిపించింది నాకు. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా దూరం నడవాలంటున్నారు గురుగారు కుంభమేళకి వెళ్ళడానికి, పెద్దవాళ్ళు వెళ్ళకూడదు. లేదు అట్లా ఏం లేదు. మీకు ఏం చేస్తున్నారంటే అక్కడ మీరు ఓన్ వెహికల్స్ ఒక స్టేజ్ వరకు వెళ్ళనిస్తున్నారు. దాని తర్వాత ఆటోస్ ఉంటున్నాయి. అలా ఎట్లా అంటే ఎలక్ట్రికల్ ఆటోస్ ఉంటున్నాయి. అందులో మీరు వాళ్ళకి ఒక పర్సన్ కి 30 రూపీస్ 40 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. ఒక గుంపుగా కొంతమంది కూర్చున్నారు అనుకోండి, ఒక 5-6 మంది కూర్చున్నారు అనుకోండి, ఒక 200-300 మాట్లాడుకొని కుంభమేళా దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద వాక్ ఏం కాదు. మీరు జస్ట్ నేను వెళ్ళినప్పుడు మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి మనకి కాశీ నుంచి కుంభమేళాకి క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ సంథింగ్ 8000 రూపీస్ ఏమైంది. ఆయన ఏం చేశారంటే, సార్ నేను ఇక్కడ వరకు నాకు అవలవడు, ఈ గేట్స్ దాటి వెళ్ళనివ్వరు, ఇక్కడ నుంచి ఇంకొక ఆటో మాట్లాడుకోండి అని ఆయన అక్కడ ఉండిపోయాడు. ఒక 300 రూపీస్ మేము ఒక ఆటోతో మాట్లాడుకొని మళ్ళీ అక్కడ ఆటో ఎక్కితే వాళ్ళు అట్లా తీసుకెళ్ళి, ఆటోలు ఉంటున్నాయి, బైక్స్ కూడా ఉంటున్నాయి, తీసుకెళ్లే బైక్స్ కూడా ఉంటున్నాయి. వాటిని మాట్లాడుకోవడం, ఎందుకంటే 4-wheeler అవైలబుల్ లేదు అక్కడ. మాట్లాడుకుని లోపల కుంభమేళా టెంట్స్ అవన్నీ ఉంటాయి, వాటి అక్కడ తీసుకెళ్లిపోతున్నాడు. తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ నడుస్తుంది సరే. మరి ఆ కుంభమేళలో స్నానం ఆచరించిన తర్వాత అక్కడ బట్టలు అక్కడే వదిలేయాలంటున్నారు, నిజమా? అదేం లేదు, ఇప్పుడు బట్టలు వదిలేయాలి అవన్నీ ఉత్తు మాటలు అంతే. చక్కగా ఏంటంటే స్నానం చేసేటప్పుడు సబ్బు తీసుకెళ్ళొద్దు దయచేసి. సబ్బు రుద్దుకోవడము కలుషితం చేసి స్విమ్మింగ్ పూల్ కాదు. అసలు శాస్త్రాల్లో మనకి వేదంలో వాటిలో చెప్పింది ఏమిటంటే ఈత కొట్టకూడదు అని చెప్పింది. పవిత్ర నదుల్లో ఈత కనుక కొడితే ఏంటి, చేత ఇట్లా ఆడిస్తాం కదా, నదిని కొట్టిన పాపం వస్తుందట మనకి. కొట్టిన పాపం వస్తుంది కాబట్టి ఈత కొట్టకూడదు. మలమూత్ర విసర్జనలు చేయకూడదు. చాలా మంది తెలియక చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, అసలు చేయకూడదు. పెద్దవాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉంటారు. అపవిత్రం, ఎంత పెద్ద దోషం అంటే తెలియక చేసావంటే దట్ ఈస్ డిఫరెంట్. చిన్నపిల్లడు ఏదో చేశాడు, మనకి ఆ నది క్షమిస్తుంది, నువ్వు తెలిసి చేయడం ఎట్లా? సో అవి చేయకూడదు. మీ ప్రయాణం, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం గురుగారు, కాశీ టు అయోధ్య, అయోధ్య టు కుంభమేళా, ఈ ప్రయాణంలో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వెంట తీసుకువెళ్లాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఒకటేనమ్మా, అక్కడ మీరు ప్రయాగరాజే తీసుకుందాం. ప్రయాగరాజ్ వెళ్లే ముందు నేను ఒకటే చెప్తాను, మీరు వెళ్తున్నంతసేపు కూడా ఫస్ట్ ఒక అనుభూతిని పొందండి. నేను ఒక అద్భుతమైనటువంటి ప్లేస్కి వెళ్తున్నా. మీరు తీసుకెళ్లాల్సిన వస్తువుల కంటే మీ అనుభూతిని తీసుకెళ్లాలంట. నేను ఒక అద్భుతమైన స్టేజ్ దగ్గరికి వెళ్తున్నా, అసలు స్నానం చేయడం చాలా గొప్పది, ఆ ఫీల్ తో వెళ్ళండి అంటా నేను. కానీ వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, సరే అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఎక్కడ చేయాలి, దొరకపోతే పరిస్థితి ఏమిటి, లేకపోతే ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. వెళ్ళడం ఎట్లాగైనా వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడ ఏదైనా నదిలో మీరు వదలాలనుకుంటున్నారా దీపాన్ని, ఫైన్ వదలొచ్చు. లేదా అక్కడికి వెళ్ళి ఏదైనా తర్పణాలు వదలాలనుకుంటున్నారా, చేసుకోవచ్చు. అవన్నీ కూడా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఒకటే ఏంటంటే, ఒక పితృదేవతల కోసమని కాశీలో కానివ్వండి, లేకపోతే ప్రయాగరాజులో కానివ్వండి, మీ పితృ దేవతలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మాత్రం మీ మైండ్ లో ఫిక్స్ అయి వెళ్ళండి. అది మీకు గొప్ప అవకాశం. ఇట్లాంటి ప్రదేశాల్లో మీరు చేసే పితృదేవతలకు చేసేటువంటిది మనకి గయా
గయా ఒకటి, కాశీ ఒకటి, ఇట్లాంటి ప్రదేశాల్లో అంటే మనం వెళ్ళి వాళ్ళ కోసం చేస్తున్నాము అనగానే మనకి అగ్ని పురాణంలో చెప్తాడు. గరుడ పురాణం అగ్ని పురాణాల్లో ఉంటుంది. గరుడ పురాణంలో ఏముంటుందంటే వాళ్ళు అక్కడ కోలాహలం చేసుకుంటారట పితృదేవతలు. అబ్బా మా వాడు వస్తున్నాడు, అక్కడికి వచ్చేస్తున్నారు, పండుగ చేసుకుంటారట వాళ్ళు. అట్లా అదొకటి. అండ్ అయోధ్యకి అయితే నేను వెళ్ళాను. అయోధ్యకి ఇంకా వర్క్ నడుస్తుంది అక్కడ లోపల. చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. కానీ నాకు తెలిసి ఇంకొక 1.5 year పడుతుంది ఆ వర్క్ మొత్తం అవడానికి. సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది, ఎందుకంటే మనకి బార్డర్ కి దగ్గరలో ఉండేవి కదా అవన్నీ. చాలా సెక్యూరిటీ చాలా ఉంది. బట్ ఇట్స్ గుడ్ ఫీల్. అంటే రాముడికి ఇంత గొప్ప ఇది రాముడే చేయించుకున్నాడా అనేటువంటి ఫీలింగ్. సో మొత్తానికి మీ కుంభమేళ యాత్ర అలా జరిగింది అనమాట. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.